నేను పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. మరి ఆ 3 పార్టీలు ఏవైతే ఎన్డీఏ తరఫున పోటీ చేశారో వాళ్ళని పూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకు సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వసారి అధికారంలో రావడము, ఒక హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు చాలా స్పష్టంగా ఉంది. నిన్ననే జరిగినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో ఎన్డీఏకు నాయకుడిగా నరేంద్ర మోడీ గారిని మరి తిరిగి 3వసారి ఎన్నుకున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తా ఉన్నాను. సొంతంగా 240 సీట్లలో గెలవడము, మొత్తం భాగస్వామ్య పార్టీలతో 293 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడము, ఇంకా అనేక మంది ఇతరులు కూడా స్వతంత్ర అభ్యర్థులు గాని ఇతరులు కూడా ఈరోజు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 180 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ఆలోచన విధానాలు ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యానికి నిలయమైనటువంటి మన దేశంలో వరుసగా 3వసారి అధికారంలో రావడము చాలా గొప్ప విషయమని సందర్భంగా మనవేస్తున్నాం. ఇదే కాకుండా ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్, మరొక ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కింలో కూడా ఈరోజు మరి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రంగా అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సాలో బీజేపీ అధికారంలో రావడము, మొదటిసారిగా ఒరిస్సాలో బీజేపీ స్వతంత్రంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి రావడం ఏదైతున్నదో మంచి శుభ పరిణామం ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అరుణాచల్ ప్రదేశ్లో 2వసారి అధికారంలో రావడం, సిక్కింలో మా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి పార్టీ అక్కడ అధికారంలో రావడము చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా మనవేస్తున్నాం. బాబు చూడరా, ఇది పూర్తిగా ఆధారరహితమైనటువంటి ముఖ్యమంత్రి గారు సొంత పార్టీలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు తప్పించుకునేటువంటి ప్రయత్నం. ఏదైతే శాసనసభ ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ పార్టీ ఈరోజు ఒక్కసారి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నోట్లు వచ్చాయి, ఇప్పుడు ఎన్నోట్లు వచ్చాయి తీమను. కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎందుకు తగ్గినాయి? మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా అనేక కాన్స్టిట్యున్సీలలో తగ్గినాయి కదా, మరి ఎందుకు తగ్గాయో చెప్పాలి ఆయన. కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కూడా గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటర్స్ ఏదైతే 6 గ్యారంటీల కార్డు ఇచ్చి, చూడయ్యా చెప్తారా, అది 6 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు ప్రజలను ఆ రోజు మభ్యపెట్టారు. ఈరోజు అన్ని వర్గాల రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, అందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క దారుణమైనటువంటి పరిపాలన అర్థమవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ను సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఓటేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని సమర్థిస్తుందని అడుగుతా ఉంది. అయితే 8 కలిసి గత శాసనసభ ఎన్నికల్లో 8 గెలిచాము, పార్లమెంట్ ఎన్నికల్లో 8 గెలిచాము, వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. నా కాన్స్టిట్యున్సీ కాదు అది,
కాదు కాదు కాదు, అది మల్కాజిగిరికి వస్తుంది. మా సీటు కాదు కదా అది, మేము ఓడిపోలేదు. బీజేపీ సీటు కాదు అది, బీఆర్ఎస్ సీటు, కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ సీటు కాదు అది, సిట్టింగ్ సీటు కాదు అది. రామందిరు రాజకీయ అంశం కాదు కదా. మేము దేశంలో అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమం అమలు చేశాము, ఒక నీతివంతమైనటువంటి పాలన ఇచ్చాము, దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెంచేటువంటి ప్రయత్నం చేశాము, అనేక రకాల మౌలిక వసతులు కల్పించాము. ఎన్నడూ లేని విధంగా ఈరోజు దేశ గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలు రామ మందిరం ఒక అంశం తప్పు కాదన్నాం, కానీ అదొకటే కాదు కదా. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో లోక్సభలో మంచి విజయం సాధించారు. సో కిషన్ రెడ్డి పాత్ర పార్టీలో ఉంటుందా లేకుంటే ప్రభుత్వంలో ఉంటుందా? పార్టీలో ఎప్పుడు ఉంటుంది, పార్టీలో ఎప్పుడు ఉంటాం. మేము ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీయే మా శ్వాస, పార్టీయే మాకు మరి లక్ష్యం. కాబట్టి పార్టీ కోసమే పనిచేస్తాం, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా. కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అవుతారు అనేటువంటి ఒక ఆశయం ఉంటుంది. నా మీద ఏమైనా కోపం ఉందా మీకు? రాష్ట్రం నుంచి ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ నుంచి 3-4 కేంద్ర మంత్రులు వస్తాయని ప్రధానంగా జరుగుతుంది. అయితే ఎంతమంది అంటే ఆ లిస్టులో ఇప్పటికీ మీరు గుర్తించిన అట్లా అవకాశం ఉందా? అది ప్రధానమంత్రి గారిని అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు. సార్, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ చెప్పేది మీరు తగినన్ని నిధులు తీసుకురాలేదు, తెలంగాణ డెవలప్మెంట్ చేయలేదు. సో క్యాబినెట్ అయినా ఆ మేరకు సముచిత ప్రాధాన్యత గౌరవం ఈసారని దక్కుతుందా? గతంలో తెలంగాణకు 3 క్యాబినెట్ మినిస్ట్రీస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. 3 క్యాబినెట్ మినిస్ట్రీస్ తెలంగాణకి ఇచ్చింది, తక్కువ ఇవ్వాలి. ఎవరైనా సరే 3 వచ్చినాయి కదండి, 3 మినిస్ట్రీస్ వచ్చినాయి. కాబట్టి రాధానేత్ర అనుకుంటారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మన తెలంగాణ బిడ్డని, ఆమె ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. మీకు కూడా వ్యక్తిగతంగా ఎన్నికల్లో మేము విజయం సాధించడంలో విలేకరులుగా, అదేవిధంగా మాకు ఒక టీవీ లేనప్పటికీ కూడా